ఏ తలైనా ఎవ్వడి తలైనా నేలరాల్తది కదా. అలాగనే ఆ కాలం విసిరిన ఖడ్గానికి అవమానించిన పాట, అవమానించబడ్డ పాట. నిన్నటిదాకా ఎత్తి ఏలుబడికి అవసరము చేసి ఎత్తేసిన ముఖ్యమంత్రికి శరణాగతి చెప్పుతున్నా. అరే నువ్వు మనిషివా కేసీఆరురా అన్న నానుడిగా పసిగట్టి నా పాటను ఇరుముడి కట్టుకొని తన హృదయాంతర సీమల్లో నిలుపుకొని రాసిన ప్రతి నానా భారతదేశంలో ఏ కవి పాట పొందనంత గౌరవాన్ని నిన్న రేవంత్ రెడ్డి నా తెలంగాణ ముఖ్యమంత్రిగా తీసుకున్నాడా, తను వ్యక్తిగతంగా తీసుకున్నాడా నాకు తెలియదు. కానీ ఒక కవికి అంత గౌరవించిన సిద్ధం నాన్న, ఇది మాత్రం జోకుడు కాదు. కొందరు జోకటోళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కొందరు అక్కడక్కడ గీకటోళ్ళు ఉన్నారు కదా. అదే చెప్తున్నా, సద్ది తిన్న రేవు తలవాల బిడ్డ సత్యదాకా అన్నం పుడుతుంది అని మా నాన్న చెప్పేటోడు. మరి నన్ను అవమానించిన 10 ఏళ్లకు నన్ను తల మీద పెట్టుకొని నేను రాసిన ప్రతి పదము అచ్చు అల్లులు మార్చకుండా, అధికారం అనే దర్భము దాని తల ముందట పెట్టకుండా, కవి రాసింది ఏది ఉన్నదో ఒక్క అనువంత కూడా మార్చకుండా, పల్లవితో 11 చరణాలు పల్లవి 12 పంక్తుల గీతాన్ని పట్టముగట్టిన వాడికి నేను కృతజ్ఞతగా నేనేం చేసినా కేసీఆర్కి ఏం చేసినో సారుకు తెలుసు, ఉద్యమానికి ఏం చేసినో సారుకు తెలుసు, తెలంగాణకు కూడా తెలుసు నా ఉద్యమంలో నా పాత్ర ఏందో. మీలాగా ఊకే కొట్టుకోను. నేను నా అమ్మకు శరణాగతిగా నా కర్తవ్యానికి నేను ఉద్యమంలో నేను త్యాగాలు చేయలేదు నాన్న. నా అమ్మకు నా కర్తవ్యాన్ని నిర్వర్తించిన కానీ నేనేం త్యాగం చేయలేదు. తెలంగాణకు చేసిన త్యాగాలు, యాగాలు, భోగాలు వాళ్ళే, కానీ నాకేం త్యాగం లేదు. మా అమ్మ కోసం రాసుకున్న గీతం, తన కంఠహారాన తన పాదాన కానుకగిచ్చుకున్న గీతం, దానికి పట్టము గట్టిన అటు కాంగ్రెస్ పార్టీ అనాలా, లేకపోతే ఇలా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలనా, లేదు ప్రభుత్వం కూడా అనాలనా, ఎవరన్నా ఏమనుకున్నా సత్యమే చెప్తున్నాను. ఈ పాటకు పట్టము గట్టి తెలంగాణంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, తెలంగాణంతా ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటున్నప్పుడు నా హృదయాంతర సీమల్లో మండిన మంట ఆ కన్నీటి చలువతో చల్లారుతున్నప్పుడు ఎక్కడ అసహించబడ్డమో అక్కడ ఆరాధించబడడం, ఎక్కడ అవమానించబడ్డమో అక్కడనే అజేయంగా నిలబడడం, ఎక్కడ చీకొట్టబడ్డం అనుకున్నారో అక్కడనే జై కొట్టబడడం అనేది. మరి నేను రాష్ట్ర సిద్ధిలో 48 నుంచి 2014 వరకు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు నాకు తెలియదు. కానీ ఎందరేడిసినరయ్య నా తెలంగాణ రాష్ట్ర సిద్ధికి, ఎన్ని ప్రాణాలు పోయినాయ్యా ఇక్కడ, ఎంతమంది కన్న తల్లుల కడుపుగాలిందయ్య రాష్ట్ర సిద్ధికి. అంతటి అధికారం మీ చేతికిస్తే మీ ఇంటి పాలననా, మీ ఒంటికి ఊరేగింప, మీ కనుసన్నల్లో నడిసే కాలము మీ కాలు గట్టేసుకున్న కుక్క పిల్ల అనుకున్నారా సారు? అది సింగం పిల్ల సింపి సిత్తడి చేసింది కదా కాలం. ఆ రీతిగా ఈ జ్ఞాపకాలు నిన్ను వెంటాడి ఒక్కసారి ఉబికి తన్నిన దుఃఖం అది. అందుకోసం అవమానించిన, అజేయంగా దానికి పందిరేసిన కేసీఆర్కు, అవమానించిన కేసీఆర్కు రొమ్మిరిచి, సారు శర్మ ఒక్క మాట చెప్తున్నా, నేదేదన్నా చేసి ఉంటే రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడానికి చేయలేదనను, చేశాను. నా తల్లిని చెరబట్టిన విధానం విముక్తి కావడానికి నేనే రేవంతును విల్లంబుగా వాడిన బిడ్డ. నన్ను కూడా రేవంతు అదే రీతిగా విల్లంబుగా వాడిండు. నన్ను రేవంతు వాడిండా, రేవంతు నిన్ను వాడుకున్నాను. కానీ మేమిద్దరం ఒక్కటై కూసుండి కొడితే మీ అంకారపు కపాలాలు పగిలిన మాట సత్యమే కదా. అక్కడక్కడ సారేసిన బిస్కెట్లకు తోకలూపుతూ అక్కడక్కడ కొందరు కంటాలు సవరించుకుంటున్నారు. కొడుక, మీరు నన్ను మాట్లాడదలుచుకున్నప్పుడు ఎవ్వరికి చైదాచకుండా ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయిన ప్రభుత్వానికి తలవగ్గని అందశ్రీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్కు తలవగ్గిండా, నాకు తలవగ్గిత తప్ప
నేనెవ్వడి ముందట తల ఒగ్గే సమస్య లేదు. వంచుత శర్మ నేను తల వంచడం తప్పు కాదు, తల దించుకోవడం తప్పు. నన్ను గౌరవించినప్పుడు వినమ్రంగా తల వంచాలి. నాకు తెలంగాణ మట్టి నేర్పిన కృతజ్ఞతరా ఇది. ఎవ్వడి ముందట పోయిన కేసీఆర్, వచ్చిన రేవంత్ రెడ్డి తల వంచే తలంపే లేదు. అంటే కృతజ్ఞతతో, ప్రేమతో, వినయంతో అది తల వంచడమే కానీ తల ఎదటోడు నమస్కరించినప్పుడు మనం సంస్కారంగా మళ్ళీ నమస్కరించాలి కదా, దానికి తల వంచి. సో ఇవన్నీ జ్ఞాపకాలు, ఈ ఉద్వేగాలు, దీంతో ఒక్కసారి కళ్ళు అలాగా వర్షంలాగా కురిసింది. ఆ లోపల ధారాళంగా ఏడ్చిన కదా, జై తెలంగాణని నినాదమిస్తూ అది నా జాతికి మహామంత్రం. శర్మ, ఈ తెలంగాణ మట్టి కన్నా మహామంత్రం. మీరు ఒక మాట చెప్పాలి, మౌనము 7 సంవత్సరాలు. మీ మౌనానికి చిన్న హెచ్చరిక చెప్పిన మీ మెదడుకెక్కలే. ఏందిరా తెలంగాణము బిడ్డ, ఇది 2015లో రష్యాకు పోతున్నప్పుడు గాలి మోటార్ టిక్కెట్ మీద రాసింది, అది మీకు వినబడలే, ఎక్కలే. ఏందిరా తెలంగాణము, ఎలమూగబోయింది జనగానము. ఏందిరా తెలంగాణము, యముల పాలవుతుంది మా గానము. బిడ్డ, నా నేలనంత శరబడుతున్న ఎంత ముందు చెప్పిన కాలజ్ఞానం. ఇంకొకటి కూడా చెప్పిన శర్మ, ఒక పోయం ఉంటుంది. ఇప్పుడు కవివాక్కు అని నిప్పుల వాగులో ఉంటుంది. ఇది కవివాక్కు గాలిలో కలిసిపోయిందా, గమనాల నిర్మాణము చేస్తుంది. జనములో నిలిచిపోయిందా, కాలుడు జ్ఞానమై, కాలజ్ఞానం కాదు సుమా, కాలుడు జ్ఞానమై నిలదీస్తుంది. కొడక చంపి పారనుతుందని చెప్పి, కాలుడు అంటే యముడు కదా, కాలుడు జ్ఞానం అని హెచ్చరించిన మీకెక్కపోతే తప్పు మీద నాదా? మరి నన్ను తల మీద పెట్టుకున్న వాడికి, నా పాఠకం పట్టం కట్టిన వాడికి కృతజ్ఞతగా నమస్కారము చేయడం తప్పారా? అడుగడుగున చెప్పాలి. అదేంది గదేమో అంటారు, కరువు పనికి పోతారు మాతాడ, ఆమె పథకం అనేమో అంటారు. అంటే కరువు పనికి పోయేటోళ్ళలాగా మీ టీవీలు ఊరేగడానికి, గొట్టము చేతులు ఉన్నది కదా అని ఒట్టం మాటలు మాట్లాడడానికి, ఆత్మవంచనగా మీరందరూ ఏకమై పాటకు పట్టము కట్టకుండా చేసిన గుంపే, పాటకు పట్టము కడుతున్నప్పుడు అడ్డము పడ్డ గుప్పే. అరే మీ సంస్కారాలు కుదిరేస్తున్నాయా? నా తర్వాత ఈ జై జై హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట ఒక అక్షరం కూడా మార్చకుండా కవికి గౌరవం ఇస్తూ మొట్టమొదటిసారిగా శరత్ చంద్ర చట్టోపాధ్యాయ వందే మాతర గీతానికి, అది చాలా పెద్ద గీతం నాన్న, అది ఎంతే వినబడుతుంది. అవును, రవీంద్రనాథ్ ఠాకూర్ జనగణమన, అది కూడా పెద్ద గీతమే నాన్న, అది కాస్తనే వినబడుతుంది. కానీ ఈ పాట 2 నిమిషాల 30 సెకండ్లు పాడుకునే తందుకు పెద్దలు వచ్చినప్పుడు అంతసేపు అయినా 2.5 నిమిషాల గీతము కాదు ఇప్పుడు తెలంగాణ జాతికి గీతం. పల్లవి నుంచి గోదావరి కృష్ణమ్మలు జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, 3 గొంతులు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణాన్ని, 10 జిల్లాలు 31 జిల్లా 31 తగ్గేయడం ఈ గొడవలకు పోకుండా పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అన్న నుంచి గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి, ఒరిజినల్ కాదు నాన్న. శినుకు నేలను తడుపుతుంది తప్ప మలుపుకొని పోదు, శినుకు దేహాన్ని తడుపుతుంది తప్ప మలుపుకొని పోదు. వాళ్ళ పైత్యాన్ని అందులో పెట్టి ఇదే సత్యం కాదు. ఒరిజినల్గా గీతం ఏంది అంటే, గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా. పచ్చని మాగాణంలో రాసింది కూడా నేనే, కానీ ఆ పాటలో పునరావృత్తి అవుతుంది. అది పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినం అది ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు బండాలుండే. తదనంతరము సారు స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం బంగారంతో కంగారెత్తిచ్చిండు కదా. ఇక ఊకే సాధికి పోదులే, మళ్ళీ నేను మార్చిన ఇప్పుడు ఇక ఎవడొచ్చినా దాన్ని మార్చడానికి లేదు అని. ప్రతిదినం అది తెలంగాణ ప్రజల కలలు వండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సో మొత్తం అంతకుముందు ఉద్యమ సమయంలో రాసిన దానికి చిన్న చిన్న మార్పులు చేసుకుని రాష్ట్రం ఏర్పడింది కాబట్టి దాన్ని దృష్టిలో నేనే చేసుకుంటూ వచ్చిన. అది నిజంగా దాన్ని పుట్టిన నుంచి పూర్తయ్యే వరకు ఒక 10-12 ఏళ్ళు బట్టి ఉంటుంది నన్ను. దాని ప్రయాణం.
అలా అది పుడుతూనే ఉంది. అది భారతం జయకావ్యం భారతమే భారతం ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒకటి గుర్తు చేయాలి నాన్న. ఈ పాటకు ఫస్ట్ చరణము పోతనది పురిటిగడ్డ ఫస్ట్ ఆ రోజు అనుకున్నాను. కానీ మా నాన్నగారు సత్యలో కనబిండు రామరాజు గారు, అరే ఇంత కీర్తి గల గీతానికి శిరస్సు లేదురా గాడిద, అది మగటం లేదురా. రామరాజు మీకు నన్నయ్యనే ఆదికవిగా తెలుసురా. నన్నయ్య కంటే 100 సంవత్సరాల ముందు పంపకవి ఉన్నారా ఇక్కడ. పంపకవి కన్నడీకుడని వక్రీకరణ చేస్తున్నారు. వాస్తవానికి కన్నడీకుడు కాదు, ఈ తెలుగు నేల గన్న బిడ్డ, ఈ తెలంగాణ గన్న బిడ్డ. కాబట్టి పంపన్నతో నన్నయ్య భారతం రాకముందే విక్రమార్క విజయం అని కన్నడలో ఒక భారతాన్ని రచించిన ఇక్కడి ఆదికవి కాదురా, తెలుగు నేలకు ఆదికవి పంపడురా. అంటే కన్నడ వాళ్ళు పంపనను ఆదికవిగా చెప్పుకుంటారు వాళ్ళు, మన తెలుగుకు కూడా ఆదికవి అన్నాడు. సో అందుకని మీ పాటకి మగుటం ఉండాలని చెప్పి ఉండాలని పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాదాశప్త చతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన ఒక 5000 సంవత్సరాల చరిత్ర ఒక్క చరణములో. అస్మాకము నా తెలంగాణకు షోడశ జనపదాలల్లా అస్మాకము తెలంగాణ బోధన్ పెద్ద దర్వాజా దక్షిణ భారతానికి. ఆ పెద్ద దర్వాజనే ఈ గీతములో మొట్టమొదటి చరణం. బిరుదరాజు రామరాజు గారు మీ గురువు గారి సలహాతోటి దాన్ని మగుటం పెట్టి అలా మార్చుకుంటూ వచ్చారు. నాన్నగారు నాకు గురువు గారు కాదు, తండ్రి సమానులు. అది ఇంకా తండ్రి గురువు అనుకుందాం అంతే. సరే, ఇప్పుడు మనం కొత్తగా పాట ఇప్పుడు మొన్న కీరవాణి చేతి సంగీతం చేశాడు, వేరే అతను పాడాడు. ఈ సందర్భంలో ఈ పాటని అన్ని చోట్ల ప్రభుత్వ ఉత్సవాల్లో ఫంక్షన్స్లో వాడుకోవడం తగ్గట్టుగా చిన్నది ఒకటి చేసుకున్నారు రికార్డింగ్, మళ్ళీ కంప్లీట్ పాట మొత్తం మొత్తం పాటను జాతీయ గీతం ఇచ్చారు. ఒక్క అక్షరం మార్చకుండా. నిజంగా ఈ మీ టీవీ తరపున చెప్తున్నాను, నిజంగా వయసులో చిన్నవాడు రేవంతు నాకంటే, తమ్ముడు అనే అంత సనువుతో మాట్లాడతాను. సనువే బిడలారా, సనువే తమ్ముడే చెప్తున్నా మీకు, అందులో ఏ పేషి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి అయినా రేపు ప్రధానమంత్రి ఎప్పుడైనా తమ్ముడే కదా. అదే నా హృదయాంతర సీమలో వారి ముఖము వాడి పాత్ర నిక్షిప్తమై ఉంటది, ఉండాలి కూడా, కృతజ్ఞత ఉండాలి కూడా. కాబట్టి నేను గుండె నిండుగా ఫస్ట్ రేవంత్ తరపున మా సిస్టర్ చెల్లె గీతకు నమస్కారం చేయాలి, తను కనుక్కున్న కూతురుకు నమస్కారం చేయాలి. ఎందుకో తెలుసా, సారు రేవంతును బిడ్డ నిశ్చితార్థము నాడు అరెస్టు చేస్తున్నానా. ఆ తల్లి బిడ్డలు అరిసిన అరుపులకు దిక్కులు పిక్కటిల్లినైనానా, ఏడిసినైనానా 10 దిక్కులు ఆ అమ్మా బిడ్డ తరపున ఏడిసినైనానా. నిర్మానుషంగా ఆ దుఃఖానికి ఎంత ఏతువైందిరా ఇల్లు. నువ్వు చేసిన ఆ చిన్న తప్పిదమే నువ్వే నిన్న రేవంతును ముఖ్యమంత్రిని చేసిన సందర్భం.